దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీలు ఆటోమేటిక్‌గా అభివృద్ధి అయితారని జెప్పి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే బీసీల యొక్క జనం గణన లెక్కలు లేవని జెప్పి 11వ పంచవర్ష ప్రణాళిక సంఘం చెప్పింది. అంటే వాళ్ళ యొక్క జనాభా లెక్కలు లేకపోవటం వల్లనే వారికి సంబంధించినటువంటి నిర్దిష్టమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేయలేకపోయినామని 11వ పంచవర్ష ప్రణాళిక చెప్పింది. దీన్ని బట్టే అర్థమవుతుంది దేశంలో మెజారిటీ ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందటం లేదని. మరొకటి, ఈ దేశంలో దురదృష్టకరమైందేంటంటే బీసీ ప్రధానమంత్రి అయినప్పటికి గూడా బీసీలకు సంబంధించిన కుల జనాభా బయటపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సంకోచిస్తోంది. ఎందుకు అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు దేశం లోపట జంతు గణన జరుగుతుంది. కానీ బీసీ జనగణన జరగట్లేదు. అంటే బీసీల జనాభా లెక్కలు తెలిస్తే, బీసీల యొక్క ఆర్థిక, సామాజిక పరిస్థితి గనుక బయటికొస్తే అగ్రకుల సంపన్న వర్గాల పునాదులు ప్రభుత్వాలు కూలిపోతేనే భయం తప్ప మరొకటి కాదని మనకు దీని ద్వారా అర్థమవుతుంది. రెండోది, ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలన్నీ కూడా బీసీలకి అసంపూర్ణంగా అందుతున్నాయి. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. ఇక్కడ 6,000 మంది బీసీ కార్పొరేషన్‌కి సంబంధించిన రూ. 50,000, రూ. 25,000, రూ. 1,00,000 సబ్సిడీ కోసం అప్లై చేసుకొని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. బీసీ కార్పొరేషన్‌కి ఎండీ లేడు, బీసీ కార్పొరేషన్‌కి చైర్మన్ లేడు. అయ్యా అప్ప అని చెప్పి మేనేజర్‌తో బతిలాడి తీసుకొచ్చుకున్న కాన్సెంట్‌లన్నీ కూడా కార్పొరేషన్‌లో ములుగుతున్నాయి. 8 కోట్ల రూపాయల సబ్సిడీని రిలీజ్ చేయడం కోసం కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. మొన్నటికి మొన్న 5,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇంజినీరింగ్ పూర్తి ఫీజు కడతామని ప్రభుత్వం ప్రకటించింది. అందరు బీసీ విద్యార్థులు, బీసీ సంఘాలు ఉద్యమం చేస్తే మళ్ళీ 10,000 వరకు తీసుకెళ్లారు. మరొకటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో 11 కార్పొరేషన్స్ ఉన్నాయి. వాటి కోసం కేటాయించింది 129 కోట్లు. ఈ 129 కోట్లు వాళ్ళ డ్రైవర్‌కు, ఆఫీస్‌కు, స్టాఫ్‌కు, పేపర్‌లకు, పెన్నులకు తప్ప ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఏమాత్రం పనికిరాదు. కాబట్టి ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి మేమందరిని బాగు చేస్తామని చెప్పి ఎస్సీ, ఎస్టీలకు కళ్యాణ లక్ష్మి పెట్టారు. కానీ బీసీలకు కళ్యాణ లక్ష్మి ఈరోజు పథకం అమలు కావట్లేదు. పైగా హాస్టల్స్, మేము బీసీలకు హాస్టల్స్ పెట్టామని చెప్పారు. కానీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ లోపట ఈరోజు సంచార జాతుల పిల్లలు ఒక్కరు కూడా లేరని చెప్పి ఆదిలాబాద్ సంక్షేమ సంఘం అధికారుల లెక్కల్లో తేలింది. కాబట్టి సంక్షేమ పథకాలు పూర్తిగా అమలవుతలేవు. ఇటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం జనాభా లెక్కలు తీయట్లేదు. మరొకటి, ముఖ్యంగా ఈరోజు బీసీలకు పెద్దగా గొప్పగా చెప్తున్నటువంటి రిజర్వేషన్స్ అరకొరగా అమలవుతుంది. ఎవరికి లేని విధంగా ఈరోజు క్రిమి లేయర్ పెట్టడం వల్ల 11% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో బీసీలు నిండుతున్నారు. 16% నిండట్లేదు. మరి ఆ 16% తిరిగి బీసీలకి ఇచ్చేంతటి ఏమన్నా బ్యాక్‌లాగ్ సిస్టమ్ పెట్టారా? పెట్టలేదు. కాబట్టి అగ్రకుల సంపన్న వర్గాలు క్రిమి లేయర్‌తో సంబంధం లేకుండా కొట్టేస్తున్నారు. రెండోది, ఈరోజు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. గ్రామీణ భారతం లోపల 3.5% మాత్రమే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే 3.5% డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నప్పుడు మరి రిజర్వేషన్స్‌ని బీసీలు ఎలా అందుకోగలుగుతారు ఉద్యోగ రంగంలో అనేది ఒక ప్రశ్న. మరొకటి ఏందంటే ఈరోజు బీసీలకు రిజర్వేషన్స్ ఇంకా అనేక రంగాల్లో లేవు. జ్యుడిషియరీలో లేవు, రక్షణ రంగంలో లేవు, రీసెర్చ్‌లో లేవు. అతి ముఖ్యంగా ప్రమోషన్స్‌లో రిజర్వేషన్స్ లేకపోవటం వల్ల కూడా బీసీలు ఉన్నతాధికారాలు పొందలేకపోతున్నారని చెప్పి అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. కాబట్టి ఆటోమేటిక్‌గా బీసీలు అభివృద్ధి అవుతారని చెప్పేటువంటి వాదన పూర్తిగా తప్పని మనకు